ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు అయినందున మే 1వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు 5 నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వీటిలో ప్రజలను భాగస్వాములు చేయడంతో పాటు ఒంగోలు నగరాన్ని సుందరంగా ఉంచడంలో వారు కూడా బాధ్యతగా ఉండేలా అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలి అన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది 150 సంవత్సరాలు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఫామ్ అయ్యి 150 ఇయర్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాము. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలు సిటీకి ఒక చరిత్ర ఉంది. సో ఇది చారిత్రాత్మకమైనటువంటి పురపాలక సంఘం కాబట్టి దీన్ని బాగా అభివృద్ధి చేయడానికి ఈ కార్పొరేషన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక ప్లానింగ్స్ అనేది జరుగుతున్నది. అది యాక్చువల్గా 150 డేస్ అనేది రేపు శనివారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో 150 డేస్లో కూడా ఈ కంప్లీట్గా ఈ మున్సిపాలిటీని అన్నింటిని కూడా హౌ టు చేంజ్ ఎలాగ ఫేస్ లిఫ్ట్ చేయాలి, క్లీన్లీనెస్ని ఎలాగ ఇంప్రూవ్ చేయాలి, తర్వాత సెగ్రిగేషన్లో మేజర్గా సిటీని అంతా కూడా ఎట్లా మొబిలైజ్ చేయాలి, పబ్లిక్ పార్టిసిపేషన్ ఈ శానిటేషన్లో ఎట్లా ఇంక్లూడ్ చేయాలి, తర్వాత పబ్లిక్ ఎమ్యూనిటీస్ ఎట్లాగా ప్రొవైడ్ చేయాలి, తర్వాత అడిషనల్ ఎమ్యూనిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలనే దాని మీద కూడా కొన్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ మిగిలిన అవి కూడా రివ్యూ చేస్తాం. బట్ అల్టిమేట్లీ దీన్ని 100% వన్ ఆఫ్ ది హిస్టారిక్ సిటీ కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము.